సార్ అసలు ఫార్మ్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? అసలు ఈ రెండిటిని ఎలా సార్ గుర్తించేది? ఇది చెప్పి అది అమ్ముతారు, అది చెప్పి ఇది అమ్ముతారు కదా! సో, ఎలా మనం గుర్తించాలంటారు? అదే అక్కడే చెప్పాను. ఎవరైనా ఫస్ట్ టైం బయర్, సెకండ్ టైం బయర్ అయితే ది మోస్ట్ ఐడియల్ బెటర్ వేస్ టు అపాయింట్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఏజెంట్ అవ్వచ్చు, కన్సల్టెంట్ అవ్వచ్చు, బ్రోకర్ అవ్వచ్చు, అడ్వైజర్ అవ్వచ్చు. రెండోది లీగల్. సో బిల్డరు అమ్ముకునేవాడు 100 స్టోరీలు చెప్తాడు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ 100 అబద్ధాలు ఆడి ఒక ప్రాజెక్ట్ అమ్మని చెప్పలేదు. మనం అదే ఫాలో అవుతున్నాం. సో అక్కడ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే బెస్ట్ అసలు మీరు కొద్దిగా తెలిసిన వాళ్ళని సంప్రదించండి. ఓపెన్ ప్లాట్ హెచ్ఎండిఏలో వేరు, డిటీసీపీలో వేరు. హెచ్ఎండిఏలో R1, R2, R3, R4 అని జోన్స్ ఉంటాయి. దాంట్లో కన్స్ట్రక్షన్ కొన్ని కండిషన్ ఉంటాయి. డిటీసీపీలో ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకోవచ్చు. అదే మీరు ఫామ్ ప్లాట్కి వచ్చేస్తే కన్స్ట్రక్షన్ 10% వెళ్ళాడు. ఫామ్ గెస్ట్ హౌస్ టైప్. ఫామ్ హౌస్ అంటే అర్థం ఏంటి? భార్య పిల్లలతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వెళ్ళి 2 రోజులు హ్యాపీగా దూరంగా పొల్యూషన్ ఫ్రీ, సొంతంగా వంట చేసుకొని, సొంతంగా మొక్కలు పెంచుకొని, సొంతంగా అట్లా. సో ఇక్కడ మీరు అడిగిన రెసిడెన్షియల్ ప్లాట్లో 100% కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నామ్స్ ప్రకారం. ఫామ్ ప్లాట్లో కన్స్ట్రక్షన్ 10% వరకు చేసుకోవచ్చు. అది కూడా ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా, ఎందుకంటే మనం అక్కడ వెళ్ళినప్పుడు ఉండడానికి. సో ఫామ్ ల్యాండ్ అనేది ఓపెన్ అగ్రికల్చర్ ల్యాండ్. అంటే ఫామ్ ల్యాండ్ ఇప్పుడు కూడా మనం ఏకర్స్లో అమ్మాలి. ఫామ్ ప్లాట్ని గుంటాస్లో అమ్మాలి. జనరల్గా 5 గుంటాస్ అంటే 605 స్క్వేర్ యార్డ్స్. ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్లో స్క్వేర్ యార్డ్స్లో అమ్మాలి. అదే బెంగళూరులో పోతే స్క్వేర్ ఫీట్లో అమ్ముతారు. చెన్నైలో పోతే గ్రౌండ్స్లో అమ్ముతారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది, ఒక్కొక్క మెథడ్ ఉంది. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫామ్ ప్లాట్ని ఓపెన్ ప్లాట్గా అమ్మడం కొంతమంది అందరూ కొంతమంది చేస్తున్నారు. అది చెక్ చేసుకోవాలి. డిటీసీపీ లేదంటే అది ఫామ్ ప్లాట్ అని అర్థం. డిటీసీపీ ఉంటే అది హెచ్ఎండి అంటే ఇంక ప్రాబ్లం లేదు. సో దీని మీద చాలా పెద్ద డెప్త్ ఉన్న సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో మళ్ళీ మనం డిస్కస్ చేయాలంటే నేను మీరు ఇంకో నెక్స్ట్ 1 అవర్ ఇచ్చినా చాలు నాకు. సో దీని మీద మళ్ళీ ఎవరికైనా సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, అయితే మోసపోతున్నారు, అది వాస్తవం. రాను తగ్గుతుంది ఎడ్యుకేషన్ లెవెల్. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో. నన్ను సంప్రదించవచ్చు, నా టీంని సంప్రదించవచ్చు. మా రియల్టర్ ఆక్సిజన్లో రకరకాల సర్వీసెస్ ఇస్తున్నాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇస్తున్నాం, కన్సల్టింగ్ ఇస్తున్నాం, మెంటరింగ్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ టిప్స్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్. చాలామంది నా దగ్గర రిఫరల్ కస్టమర్స్ ఉన్నారు. 10-15 సంవత్సరాల బట్టి లాభాలు పొందినారు. వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు కాకుండా రిఫరల్. ఏ కస్టమర్కైనా, ఏ ఏజెంట్కైనా రిఫరల్ బిజినెస్ 50% ఈజ్ అ గుడ్ ఏజెంట్. అంటే మంచి సర్వీస్ ఇస్తే కదా మీరు మళ్ళీ వస్తారు. అది ఒకసారి హోటల్కి వెళ్తే మళ్ళీ రావు మనం. సో ఇవన్నీ చూసుకొని బిల్డర్స్ని క్లియర్గా అడగాలి, ఇది ఏం పర్మిషన్ ఉంది. ఇప్పుడు మణికొండలో నాకు ఒక ఓనర్ ఫోన్ చేశారు, గవర్నమెంట్ ఆఫీసర్ ఆవిడ. మణికొండలో కొన్నప్పుడు 12 సంవత్సరాల బ్యాక్ కొన్నారు. అది గ్రామ పంచాయతీ అప్రూవల్. ఇప్పుడు జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది. అది అమ్ముదాం అనుకుంటే బయ్యర్ అబ్జెక్ట్ చేస్తాడు, జిహెచ్ఎంసీ అడుగుతున్నాడు, బ్యాంక్ కూడా నేను ఏం చేయాలి. పర్మిషన్ ఉంది, ఆవిడ కొన్నది కరెక్టే. బట్ ఇప్పుడు తర్వాత మారింది, అప్గ్రేడ్ అయింది. గ్రామ పంచాయతీ లిటిల్ విలేజ్ టైప్, మున్సిపాలిటీ అనేది న్యూ టైప్. అప్పుడు షిఫ్ట్ అయింది. సో దానికి కూడా యాక్చువల్లీ లీగల్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ జస్టిఫై చేస్తున్నారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి వాళ్ళు. అవన్నీ రాకుండా ఉండాలంటే బెటర్ టు గో విత్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్, ప్రొఫెషనల్ కన్సల్టెంట్ లైక్ అస్, వేర్ విల్ గివ్ దమ్ A to Z రైట్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ నుండి హ్యాండ్ ఓవర్ ఆఫ్ ద ప్రాపర్టీ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు మాకు తెలియజేశారని థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ ఓలీ మీడియా.